నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కాంగ్రెస్ చేపట్టిన మెగా డిఎస్సి తీవ్ర ఉద్రిక్తత అనుమతులు లేవంటూ కాంగ్రెస్ నేతలను ఎక్కడికక్కడ అడ్డుకున్న పోలీసులు ఉండవల్లి వద్ద షర్మిలని అరెస్టు చేసి మంగళగిరి పోలీస్ స్టేషన్ కి తరలింపు విజయవాడలో టీడీపీ జనసేనల సమన్వయ సమావేశం ఈ నెల 28న పత్తిపాడులో ఇరు పార్టీల తొలి భారీ బహిరంగ సభకు సన్నాహాలు హాజరు కానున్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ మిలాన్ 2024లో అబ్బురుపరుస్తున్న నావీ వైమానిక విన్యాసాలు ఈ నెల 27 వరకు కొనసాగనున్న 50 దేశాలకు చెందిన నావికా విన్యాసాలు పశ్చిమ టీడీపీ టీం ఆధ్వర్యంలో బాబు రావాలి రాష్ట్రం బాగుపడాలంటూ చిట్టినగర్ మహాలక్ష్మి గుడిలో 101 టెంకాయల మొక్కులు చెల్లింపు పార్టీ అధిష్టానం ఆదేశం మేరకు నడుచుకుంటానన్న టీడీపీ మైనారిటీ నేత ఎంఎస్ బేగ్ ముప్పై రెండవ డివిజన్లో గడప గడపకు కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ సెంట్రల్ ఇన్ఛార్జి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ చంద్రబాబు నాయుడిని సీఎం చేయడానికి పవన్ కళ్యాణ్ జనసేన స్థాపించారంటూ ఎద్దేవా ఇక డీటెయిల్స్ చూస్తే ఢిల్లీలో రైతుల నిరసన వేళ ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు రైతుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నిస్తోందన్నారు రైతుల జీవితాలను మెరుగుపరచడంపైనే తమ దృష్టి ఉందని తెలిపారు ఈ మేరకు గుజరాత్ సహకారాల పాల మార్కెటింగ్ ఫెడరేషన్ స్వర్ణోత్సవాల సందర్భంగా 1,00,000 మంది రైతులు ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ఏ అవకాశాన్ని వదిలిపెట్టడం లేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు తమ ప్రభుత్వం దేశవ్యాప్తంగా 60,000కు పైగా అమృత్ సరోవర్లోని నిర్మించిందని తెలిపారు దీనివల్ల రైతులకు ప్రయోజనం చేకూరడమే కాకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందని మోదీ తెలిపారు ఈ దేశంలోని చిన్న సన్నకారు రైతులకు కూడా ఆధునిక సాంకేతికతను అందించడమే తమ లక్ష్యమని తెలిపారు ఈ మేరకు గుజరాత్ సహకార పాల మార్కెటింగ్ ఫెడరేషన్ జీసీఎంఎంఎఫ్ స్వర్ణోత్సవాల అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో పశువుల పెంపకందారులు రైతులను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు ప్రస్తుతం 8వ స్థానంలో ఉన్న గుజరాత్ సహకార పాల మార్కెటింగ్ ఫెడరేషన్ ప్రపంచంలో నెంబర్ 1 స్థానానికి చేరుకోవాలని ఆకాంక్షించారు అందుకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ఇది మోదీ గ్యారంటీ అని ప్రధాని తెలిపారు దేశంలో పాడి పరిశ్రమ మొత్తం టర్నోవర్ 10 లక్షల కోట్లు అని వరి గోధుమ చెరకు ఉత్పత్తులు మొత్తం కలిపినా అంత కాదని ప్రధాని మోదీ వెల్లడించారు आज देश विदेश तक फैल चुकी है गुजरात कोऑपरेटिव मिल्क मार्केटिंग फेडरेशन की स्वर्ण जयंती पर आप सभी को बहुत बहुत शुभकामनाएं गुजरात की दूध समितियों से जुड़े प्रत्येक व्यक्ति का हर पुरुष हर महिला का भी मैं अभिनंदन करता हूं और इसके साथ हमारे एक और साथी है जो डेयरी सेक्टर के सबसे बड़े स्टेक होल्डर है मैं उन्हें भी प्रणाम करता हूं ये स्टेक होल्डर ये साझीदार है हमारा पशुधन मैं आज इस यात्रा को सफल बनाने में पशुधन के कंट्रीब्यूशन को भी सम्मानित करता हूं उनके प्रति आदर व्यक्त करता हूं इनके बिना डेयरी सेक्टर की कल्पना भी नहीं हो सकती इसलिए मेरा देश के पशुधन को भी प्रणाम भाइयों और बहनों भारत की आजादी के बाद देश में बहुत से ब्रांड बने लेकिन अमूल जैसा कोई नहीं 23,000 ఉద్యోగాలతో మెగా డిఎస్సి వేస్తామని చెప్పి ఇప్పుడు 6,000 ఉద్యోగాలతో దగా డిఎస్సి వేస్తారా అని ముఖ్యమంత్రి జగన్ను ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు.
మీకన్నా చంద్రబాబే నయం కదా అని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మాట తప్పం మడమ తిప్పం అన్నవారు ఇప్పుడు మాటను మడత పెట్టారని అన్నారు. రాజశేఖర్ రెడ్డి వారసత్వం అంటే ఇదేనా? వైఎస్ జగన్ సమాధానం చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు. ఉండవల్లి కరకట్ట సమీపంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కొండవీటి ఎత్తిపోతుల వద్ద వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. షర్మిల అరెస్టు సమయంలో కాంగ్రెస్ నాయకులు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. వైఎస్ షర్మిలతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు అరెస్ట్ అయ్యారు. మెగా డిఎస్సీ కావాలంటూ చెలో సచివాలయానికి కాంగ్రెస్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఆంధ్రరత్న భవన్ నుంచి చెలో సచివాలయానికి వెళ్తూ ఉండగా షర్మిలను అరెస్టు చేశారు పోలీసులు. మంగళగిరి పోలీస్ స్టేషన్ కు తరలించారు. రాష్ట్రంలో పెద్ద సమస్య నిరుద్యోగమని 2.3 లక్షల ఉద్యోగాలు ఇస్తామని అధికారంలోకి వచ్చిన జగన్ దగా డిఎస్సీ ఇచ్చారని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. శాంతియుతంగా నిరసన చేయాలంటే ఎందుకు నియంత్రించారని వైఎస్ షర్మిల మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకు మాట్లాడే హక్కు లేదా అని ప్రశ్నించారు. ఇది భారతదేశమేనా లేదా ఆఫ్ఘనిస్తానా అని నిలదీశారు. కర్ఫ్యూ వాతావరణం సృష్టించి కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. పోలీసులు 2 రోజుల నుంచి తమ కార్యకర్తలను నియంత్రించారని, ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజశేఖర రెడ్డి గారి ఆత్మ ఎలా తీసుకుంటుందా చెప్పండి. నిజంగా ఇది బాధ. చెప్పండి మేడం, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అమ్మ ఎలా ఫీల్ అవుతుంది? నాన్న ఎలా ఫీల్ అవుతాడు ఈ సంఘటన చూసి? ఆయన ఆత్మ శోభిస్తూనే ఉంటది, అమ్మ కూడా బాధపడతారు. ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ పోరాటం చేస్తుందంటే ఎందుకోసం చేస్తుంది? ఆంధ్ర రాష్ట్రంలో బిడ్డలకు ఉద్యోగాలు రావట్లేదని పోరాటం చేస్తే కనీసం సెక్రటేరియట్లో రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా ఈరోజు హక్కు లేదు, మాట్లాడడానికి స్వేచ్ఛ లేదు, జర్నలిస్ట్ రాయాలన్నా కొట్లాడాలన్నా స్వేచ్ఛ లేదు. ఈరోజు కనీసం సెక్రటేరియట్లో రిప్రజెంటేషన్ తీసుకోవడానికి ముఖ్యమంత్రి లేడు, హోంమంత్రులు లేరు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు లేరు, మంత్రులు లేరు, కనీసం సీఎస్ కూడా లేరంట. ఇక వీళ్ళకి ఏం చేతనైంది? పరిపాలన చేతనైందా? వీళ్ళకి స్పెషల్ స్టేటస్ తేవడం చేతనైందా? పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం చేతనైందా? విశాఖ స్టీల్ ప్రైవేటైజ్ అయిపోతుంటే దాన్ని ఆపడం చేతనైతుందా? క్యాపిటల్ సిటీ కట్టడం చేతనైతుందా? కనీసం మెట్రో అన్నా తేయడం చేతనైందా? రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, అప్పుల పాలైపోతున్నారు, కనీసం పంట బీమా ఇవ్వడం కూడా చేత కాలేదు. బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఉద్యోగాలు లేవు, నోటిఫికేషన్లు ఇవ్వడం కూడా చేత కాలేదు. రాజశేఖర రెడ్డి గారు వదిలి వెళ్లేసిన ప్రాజెక్టులు పూర్తి చేయడం కూడా చేత కాలేదు. మరి ఇదేనా రాజశేఖర రెడ్డి గారి వారసత్వం అంటే? ఆలోచన చేయాలి. ప్రజల కోసం కొట్లాడుతున్నాం మేము ఈరోజు కనీసం కనికరం లేకుండా, మహిళలను చూడకుండా రాత్రి నన్ను పార్టీ ఆఫీస్లోనే ఉండేటట్టు చేశారు. పాపమే. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు, ఆంధ్ర రాష్ట్ర యువతకు చేస్తున్నది వీళ్ళు పాపమే. ముఖ్యంగా ప్రతిపక్షాలు, జర్నలిస్టులు ఇంతగా కొట్లాడుతున్నా కూడా కొట్లాడ కనీసం వీళ్ళ చిత్తశుద్ధిని కూడా ఈరోజు గౌరవించకుండా ఈరోజు ఇట్లా గాయపరిచి. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. మెగా డిఎస్సీ కావాలంటూ చెలో సచివాలయానికి కాంగ్రెస్ పిలుపు మేరకు ఆంధ్రరత్న భవన్ నుంచి సచివాలయానికి వెళ్తూ ఉండగా షర్మిలను అరెస్టు చేయడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వైఎస్ షర్మిలను అరెస్టు చేసి మంగళగిరి పోలీస్ స్టేషన్ కు తరలించారు. నిరుద్యోగుల పట్ల ప్రభుత్వం నియంతలా వ్యవహరిస్తోందని ఏపీసీసీ చీఫ్ షర్మిల మండిపడ్డారు. దగా డిఎస్సీ కాదు, మెగా డిఎస్సీ నిర్వహించాలనే డిమాండ్తో కాంగ్రెస్ తలపెట్టిన చెలో సెక్రటేరియట్ నిరసన కార్యక్రమంలో నేతలను అడ్డుకోవడంతో విజయవాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. షర్మిల సహా ఇతర నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఈ క్రమంలో ఆమె ఆంధ్రరత్న భవన్ వద్దే బైఠాయించి నిరసన తెలుపుతూ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో డిగ్రీలు, పీజీలు చదివిన చాలా మంది బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, దాదాపు 21,000 మంది బిడ్డలు ఉపాధి లేక ఆత్మహత్యలు చేసుకున్నారని ఓ సర్వేలో తేలినట్లు షర్మిల తెలిపారు. ఉద్యోగాల భర్తీ పేరిట కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని షర్మిల మండిపడ్డారు. 5 ఏళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు 1.43 లక్షల ఉద్యోగాలు పెండింగ్లో పెట్టి దిగిపోయారని, ఆ తర్వాత జగనన్న 2.3 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారని గుర్తు చేశారు. 25,000 టీచర్ పోస్టులు ఖాళీ ఉంటే 7,000 ఉద్యోగాలు ఎందుకు ఇస్తున్నారు? 7,000 ఉద్యోగాలు ఇవ్వలేదని చంద్రబాబును నాడు మీరు అడగలేదా? ఆ మాటలు ఇవాళ మీకు వర్తించవా అని నిలదీశారు. మనం చేతులారా చేస్తున్న పాపం ప్రభుత్వాలు చేస్తున్న పాపం కాదా? ఇది ఇలాగే కొనసాగితే ఆంధ్ర రాష్ట్రంలో బిడ్డలు మొత్తము ఉపాధి లేక, ఇక్కడ ఉపాధి దొరకక వలసపోయి మన రాష్ట్రం అసలు యువతే లేని రాష్ట్రంగా తయారవ్వదా?
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనకున్న సమస్య గురించి, మన బిడ్డలకున్న సమస్యల గురించి ఏమైనా ఆలోచన చేస్తున్నారా? బీజేపీ ప్రభుత్వము, బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. 10 సంవత్సరాలలో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉండగా మన రాష్ట్రంలో కనీసం 1 కోటి మంది బిడ్డలకైనా ఉద్యోగాలు ఇచ్చారా? సరే 10 లక్షల మందికైనా ఇచ్చారా? లేదు 1,00,000 మందికైనా ఇచ్చారా? మన బిడ్డలకు అసలు ఉద్యోగాలే ఇవ్వని బీజేపీ ప్రభుత్వము మరి ఇంకా అధికారంలో ఉంది అంటే మనకు మోసం చేసినట్టు కాదా? ఆంధ్ర రాష్ట్ర బిడ్డలకు దగా చేసినట్టు కాదా? 5 సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? చంద్రబాబు గారు అధికారంలోంచి దిగిపోయే టయానికి కూడా 1,41,43,000 ఉద్యోగాలు ఇంకా ఖాళీగానే ఉన్నాయి. భర్తీ చేయాల్సిన ప్రభుత్వ ఉద్యోగాలు కూడా చంద్రబాబు గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కూడా స్పెషల్ స్టేటస్ సాధించకపోగా, కొత్త పరిశ్రమలు సాధించకపోగా, అలా ఉద్యోగాలు కల్పించకపోగా ప్రభుత్వం తరపున విడుదల చేయాల్సిన ఉద్యోగాలు కూడా 1,43,000 ఉద్యోగాలను భర్తీ చేయకుండా పెండింగ్లో పెట్టి చంద్రబాబు గారు అధికారంలో దిగిపోయారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. జగనన్న గారు ముఖ్యమంత్రి అయినాక ఆ రోజు జగనన్న గారు చెప్పిన మాట, పాత ఉద్యోగాలు 1,43,000 ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉంది. వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయనున్న జనసేన, టీడీపీ విజయవాడ వేదికగా సమన్వయ సమావేశం గురువారం నిర్వహించింది. ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, జనసేన రాజకీయ వ్యవహారాల ఇన్ఛార్జ్ నాదెండ్ల మనోహర్తో పాటు ఇరు పార్టీల ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ క్రమంలో 2 పార్టీల కలయికలో ఈ నెల 28వ తేదీన పత్తిపాడులో తొలి భారీ బహిరంగ సభ నిర్వహణకు సిద్ధం కానున్నట్లు మీడియాకు వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించిన టీడీపీ, జనసేన పార్టీలు ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. అందులో భాగంగా ఈరోజు టీడీపీ, జనసేన సమన్వయ కమిటీ సమావేశాన్ని విజయవాడలోని నోవాటెల్లో నిర్వహించారు. ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పన, ఎన్నికల ప్రచారం, భవిష్యత్తు కార్యాచరణ వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. ఇక ఈ నెల 28వ తేదీన భారీ బహిరంగ సభ నిర్వహించాలనే అంశం కూడా సమాలోచనలు చేశారు. ఉమ్మడి సభకు 2 పార్టీల అధినేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ హాజరయ్యే విధంగా ప్లాన్ చేశారు. ఇక మేనిఫెస్టో రూపకల్పనపై కీలక అంశాల ప్రస్తావన జరిగినట్లు సమాచారం. డ్వాక్రా రుణమాఫీ అంశంపై కీలక చర్చ సాగగా, ఎన్నికల ప్రచారంలో భాగంగా ఫోకస్ పెట్టాల్సిన అంశాలపై సమావేశంలో ప్రస్తావనకు వచ్చాయి. వాలంటీర్ల వ్యవస్థ కట్టడిపై ప్రత్యేక దృష్టి పెట్టనుంది టీడీపీ, జనసేన కూటమి. అయితే వాలంటీర్లను పోలింగ్ ఏజెంట్లుగా నియమించాలన్న మంత్రి ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యలను టీడీపీ, జనసేన సీరియస్ గా తీసుకున్నాయి. వాలంటీర్లను పోలింగ్ ఏజెంట్లుగా నియమించొద్దని ఈసీ ఆదేశాలు ఉన్నాయని టీడీపీ, జనసేన నేతలు గుర్తు చేస్తున్నారు. దేశ చరిత్రలో ఫస్ట్ టైం ఇంత వరస్ట్ ముఖ్యమంత్రిని, ఇంత దుర్మార్గమైనటువంటి ముఖ్యమంత్రిని ఎప్పుడు కూడా చూడలేదు. ఒక ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకున్న తర్వాత ప్రజల యొక్క శ్రేయస్సు గురించి ఆలోచించాలి, రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచించాలి, పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి. కానీ డే 1 నుంచి ఒక సైకోలా వ్యవహరించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసి దేశంలో తెలుగు వారన్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నా అసహించుకున్న స్థాయికి ఈ ముఖ్యమంత్రి తీసుకొచ్చిన విషయాన్ని రాష్ట్ర ప్రజానీకానికి గుర్తు చేస్తున్నాను. మొత్తం వ్యవస్థలన్నింటినీ నాశనం చేశాడు. రాజకీయ పార్టీల్ని రోడ్డు మీద తిరగకుండా చేశాడు. ప్రజలు స్వేచ్ఛగా వారు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని చెప్పుకోలేనటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి సంగతి కూడా ఈ రాష్ట్రంలోన ఈ ముఖ్యమంత్రి పరిపాలనలో చూశాం. ఈ పరిస్థితులన్నీ చూసిన తర్వాత తెలుగుదేశం పార్టీ, జనసేన రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని 5 కోట్ల మంది ప్రజల యొక్క ఆశలకు అనుగుణంగా రేపు ఎట్టి పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా కాకూడదు, అసలు రాజకీయాల్లో ఉండకూడదు అని ఏకైక ధ్యేయం పెట్టుకునే ఈరోజు కలిసి పనిచేయాలని చెప్పి నిర్ణయం చేశాం. జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ నాయకులు అనేక అంశాలపైన చర్చించాం. అచ్చెన్నాయుడు గారు మీకు పూర్తి స్థాయిలో వివరించారు. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే రాష్ట్ర ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకుని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రతిపక్ష ఓటు చిలనివ్వకూడదు, ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్గా చేయాలని
మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం మేరకు ఇరు పార్టీల నాయకులు కూర్చుని అనేక సందర్భాల్లో చర్చించి ఎక్కడ కూడా సమన్వయంలో లోపం లేకుండా, అది సీట్ల విషయంలో కానివ్వండి, క్షేత్రస్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో కానీ జరిగే అనేక సమావేశాల్లో కానివ్వండి, ఇరు పార్టీల నాయకులు అనేక సమావేశాల్లో కూడా ఒక మంచి భావనతోటి ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రజలను దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్ళింది మనందరం కూడా చూసాం. దాన్ని ఈరోజు ఈ సమావేశంలో ప్రత్యేకంగా అభినందించాం. అనేక సమావేశాల్లో కూడా పెద్దలు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఒకే మాట చెప్తున్నారు, మా క్యాడర్కి కలిసి పనిచేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. సాక్రిఫైజెస్, త్యాగం చేయాల్సిన పరిస్థితి వస్తే మనందరం కూడా సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే ఇది కేవలం మన ప్రజల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని, మన భవిష్యత్తులో మనం చేయబోయే కార్యక్రమాలు దృష్టిలో పెట్టుకుని మనం ముందుకెళ్లాలనే ఆలోచనతోటి ఈ సమావేశంలో వాళ్ళు చేసిన కార్యక్రమాన్ని అందరిని కూడా అభినందించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో వైసీపీ సింగిల్ గానే పోటీకి రెడీ అవుతూ ఉండగా టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి వెళ్లే దిశగా చర్చలు సాగుతున్నాయి. అయితే పొత్తుల విషయం ఏ రకంగా ఉన్నా బీజేపీ కార్యకర్తలు ఎన్నికలకు సన్నద్ధంగా ఉన్నారు అని తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి కేంద్రం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజాపోరు యాత్ర ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేల వైఫల్యాలను ప్రజలకు వివరిస్తామని ప్రకటించారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడిన బీజేపీ ఏపీ చీఫ్ పురంధరేశ్వరి మద్యపాన నిషేధం, రైతులకు జరుగుతున్న అన్యాయంపై పోరాటాలు చేస్తామన్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని పార్లమెంట్లను 5 క్లస్టర్లుగా విభజించి బూత్ స్థాయి కార్యకర్తలకు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ దిశానిర్దేశం చేస్తారని వివరించారు. ఇక అన్ని పార్లమెంట్ అసెంబ్లీల్లో బీజేపీ పోటీ చేయడానికి సిద్ధంగా ఉంది. పొత్తుల విషయం కేంద్ర నాయకత్వం చూసుకుంటుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పురంధరేశ్వరి. మరోవైపు ఐపీఎస్, ఐఏఎస్ అధికారులపై బీజేపీ ఏపీ చీఫ్ పురంధరేశ్వరి సీరియస్ కామెంట్స్ చేశారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు దేశం పట్ల, ప్రజల పట్ల అంకిత భావంతో పనిచేయాలన్నారు. ఓ రాజకీయ పార్టీకో, పొలిటికల్ లీడర్లకో అధికారులు సానుకూలంగా ఉండకూడదని ఆమె వ్యాఖ్యానించారు. ఎన్నికల అధికారులుగా ఉన్నవాళ్లు బాధ్యతతో వ్యవహరించాలని, అధికారులు ప్రజల పట్ల బాధ్యతతో ఉండాలని, కానీ పార్టీ పట్ల కాదనే విషయాన్ని అధికారులు గుర్తించాలని పురంధరేశ్వరి అన్నారు. వైసీపీ నేతలు, అధికారులు కుమ్మక్కై ఓటర్ల జాబితాలో అవకతవకలు చేస్తున్నారని, క్రిమినల్ మైండ్ ఉన్నవాళ్లే ఇంత పెద్ద ఎత్తున ఓటర్ల జాబితాలో అవకతవకలు చేయగలరు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు పురంధరేశ్వరి. కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి అందించినటువంటి సహకారం కావచ్చు, లేదా దేశంలో ఉన్నటువంటి ప్రతి వర్గం వారికి అందించినటువంటి సంక్షేమం ఏదైతే ఉందో వాటిని వివరించి ప్రజలకి తెలియజేయటం, టాయిలెట్ నిర్మాణం దగ్గర నుండి, ఉచిత గ్యాస్ కనెక్షన్ దగ్గర నుండి, గృహ నిర్మాణం దగ్గర నుండి, ఉచిత రేషన్ ఇవ్వటం దగ్గర నుండి, ఆయుష్మాన్ భారత్ వంటి కార్యక్రమాల దగ్గర నుండి ఇవన్నీ కూడా ప్రజలకి తెలియజేస్తూ, కేంద్రం చేసినటువంటి కార్యక్రమాలు తెలియజేస్తూ, ఆ కార్యక్రమాల్లో మిగిలిపోయినటువంటి లబ్ధిదారులు, అంటే లబ్ధి అందవలసినటువంటి వారు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేయించుకోలేకపోయారు వారందరూ కూడా రిజిస్టర్ చేసుకుని ఆ లాభాలు అందిపుచ్చుకునే దిశగా వికసిత్ భారత్ కార్యక్రమాన్ని ఈ మధ్యనే నిర్వహించుకోవడం జరిగింది. విజయవంతంగా మేము నిర్వహించుకున్నాం. ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ రాష్ట్రంలో జరిగే ప్రతి సంక్షేమ కార్యక్రమం, అభివృద్ధి కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం యొక్క సింహ భాగస్వామ్యం ఉన్నది అనేటువంటి విషయం రాష్ట్ర ప్రజలకి ఇవాళ బాగా అర్థమైంది అని చెప్పి మేము విశ్వసిస్తున్నటువంటి మాట. అది అయిన వెంటనే మేము పల్లెకు పోదాం అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టాం. మన రాష్ట్రంలో 21,000 పైచిలుకు గ్రామాలు ఉన్నట్లయితే ప్రతి గ్రామానికి కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి అగ్ర నాయకత్వం దగ్గర నుండి కింద నాయకత్వం వరకు ప్రతి ఒక్కరూ మేము గ్రామానికి వెళ్ళి 24 గంటలు ఆ గ్రామంలో ఉండి, ఆ గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎదుర్కొనేటువంటి సమస్యలు, అదేవిధంగా అక్కడ బూత్ కమిటీలు కావచ్చు, మరి మండలాలు కావచ్చు, ఏ విధంగా ఉన్నాయనేటువంటి అంశాలు కార్యకర్తలతోటి కలివిడిగా ఒక రోజంతా గడపటం, ఇవన్నీ కార్యక్రమాలు కూడా ఈ పల్లెకు పోదాం కార్యక్రమంలో నిర్వహించడం జరిగింది. ఒక అద్భుతమైనటువంటి అనుభూతి. ఎందుకంటే అక్కడికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రతి గడప, ప్రతి హృదయాన్ని కూడా తాకారు. విశాఖపట్నం నగరంలో మిలాన్ 2024 విన్యాసాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నావీ మిలాన్ 2024 విశాఖపట్నంలో ప్రారంభమైంది. పలు దేశాల నుండి నావీకి చెందిన నౌకాదళాలు ఈ విన్యాసంలో పాల్గొంటున్నాయి.
ఈ నెల 19 నుండి 27వ తేదీ వరకు ఈ కార్యక్రమం సాగుతోంది. 50 దేశాల నుండి నౌకాదళానికి చెందిన నేవీ బృందాలు ఈ విన్యాసాల్లో పాల్గొంటున్నాయి. ఆర్కే బీచ్లో అంతర్జాతీయ నగర కవాతు, సముద్ర సెమినార్, టెక్ ఎక్స్పో, మిలాన్ విలేజ్ వంటి కార్యక్రమాల విన్యాసాలు అబ్బురపరుస్తున్నాయి. అధునాతన వాయు రక్షణ, జలాంతర్గామి వ్యతిరేక, ఉపరితల వ్యతిరేక యుద్ధ విన్యాసాలు ప్రజలు ఆసక్తిగా తిలకించారు. వైజాగ్ తీరంలో నిలిపి ఉంచిన ఐఎన్ఎస్ విక్రాంత్ నౌకను వైజాగ్ వాసులు వీక్షించే అవకాశం తొలిసారి లభించింది. మిలాన్ విన్యాసాల నిర్వహణకు భారత నావిక దళం విస్తృతంగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ విన్యాసాలను తిలకించేందుకు పలువురు ప్రముఖులు, వీఐపీలు విశాఖకు చేరుకుంటున్నారు. They have just jumped out from NAH with a height of 8,000 feet. The pilot is being piloted by Commander Prashant Rai. ఎంత డబ్బు ఖర్చు పెట్టైనా అధికారంలోకి రావాలనేది చంద్రబాబు ఆలోచన అని ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అవే మాటలు మాట్లాడుతున్నారని కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు దుయ్యబట్టారు. పవన్ జనసేనను మర్చిపోయి సీనియర్ టీడీపీ నాయకుడిలా ప్రవర్తిస్తున్నారన్నారు. ఢిల్లీ వెళ్లి చివాట్లు తిన్నానని చెప్పుకుంటున్నారు. పవన్ అసలు ఢిల్లీ వెళ్లి ఎవరిని కలిశాడు, ఎవరి కోసం కలిశాడు అంటూ అడపా శేషు దుయ్యబట్టారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పూర్తిగా దిగజారిపోయాడని, పూర్తిగా రూపాంతరం చెంది జన సైనికులను త్యాగాలకు సిద్ధం కావాలంటున్నారని మండిపడ్డారు. పవన్ నీచ రాజకీయాలను గమనించాలి. భీమవరంలో పవన్ కళ్యాణ్ ఎవరిని కలిశాడో జన సైనికులు ఆలోచించాలన్నారు. టీడీపీ నాయకుల ఇళ్లకు వెళ్లి మరీ పవన్ కలిశాడు. జనసేన, కాపు నాయకుల ఇళ్లకు పవన్ ఎప్పుడైనా వెళ్లారా? కాపులకు రాజ్యాధికారం తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని చంద్రబాబు రంగాను అంతమొందించారు. పవన్ జనసేనను మర్చిపోయి సీనియర్ టీడీపీ నాయకుడిలా ప్రవర్తిస్తున్నారు. ఢిల్లీ వెళ్లి చివాట్లు తిన్నానని చెప్పుకుంటున్నారు. పవన్ అసలు ఢిల్లీ వెళ్లి ఎవరిని కలిశాడు, ఎవరి కోసం కలిశాడు అంటూ అడపా శేషు దుయ్యబట్టారు. కాపులను ఉద్ధరించడానికి జన సైనికులను ఎమ్మెల్యేలుగా చేయడానికి వెళ్లాడా? పాతవాళ్లు పోతారు, కొత్తవాళ్లు వస్తారని పవన్ చెప్తున్నారు. టీడీపీ నేతలను చేర్చుకోవడానికి పవన్ సిద్ధమయ్యారు. కాపులు తనకి ఓటు వెయ్యరని, తనను నమ్మరని పవన్ ముందే చెప్పారు. పవన్ జనసేనను టీడీపీలో విలీనం చేస్తారనే అనుమానం కలుగుతోంది. పవన్ తెలుగుదేశం తొత్తు అంటూ ఆయన ధ్వజమెత్తారు. పవన్ వల్ల కులం భ్రష్టు పడుతోందని జోగయ్య లేఖ ద్వారా తెలిపారు. తెర వెనుక జరిగిన కుంభకోణాన్ని బయటపెట్టాలన్నారు. జగన్ పాలనలోని సంస్కరణలు కళ్లకు కనిపించడం లేదా? మత్తులో ఉన్నాడు కాబట్టే రంగాను హత్య చేసిన టీడీపీతో పవన్ జతకట్టాడన్నారు. పేదల రక్తాన్ని పీల్చేసిన వ్యక్తి చంద్రబాబు అన్నారు. ప్రజా సొమ్మును పెత్తందారులకు దోచిన వ్యక్తి చంద్రబాబు అని దుయ్యబట్టారు. మరి గత 15 రోజులుగా మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల మీద ఇటు చంద్రబాబు నాయుడు కానీ అటు పవన్ కళ్యాణ్ కానీ ఎంత నీచమైనటువంటి రాజకీయాలు చేసేటువంటి దిశగా జరుగుతూ ఉన్నాయంటే, చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ కానీ 2014లో ప్రజలందరూ కూడా చూసాం. అప్పుడు జరిగినటువంటి వాళ్ళు చేసినటువంటి వాగ్దానాలు కానీ వాళ్ళు జరిగినటువంటి పాలన పరంగా కానీ అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ని చూసే కాపు సోదరులు ఓటేసిన పరిస్థితి. మరి చంద్రబాబు నాయుడు కాపుల పట్ల ఏ విధంగా చూసిన ఇది మన కేసులు కట్టించింది కానీ మరి రిజర్వేషన్స్ మీద కానీ ఆయన చేసినటువంటి 600 వాగ్దానాల మీద ఏ ఒక్క వాగ్దానం అన్నా నెరవేర్చాడా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రతి వాళ్ళు కూడా త్యాగాలకి పూనుకోవాలి,
ఎంత డబ్బు ఖర్చు పెట్టైనా సరే అధికారాన్ని తీసుకురావాలి అని చంద్రబాబు నాయుడు 2014లో చెప్పిన మాటలు, మరి అయ్యే మాటలు ఈరోజు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఏ రకంగా ఏ పరిస్థితికి పవన్ కళ్యాణ్ దిగజారిపోతా ఉన్నాడు అనే దానికి ఇది నిదర్శనం. పూర్తిగా రూపాంతరం చెంది జన సైనికుల్ని త్యాగాలకి మీరు సిద్ధంగా ఉండాలి, ఓటు ఎంతైనా కొనాలి అంటే ఒక పార్టీ అధినేత అని కూడా మర్చిపోయి ఏ విధంగా ఈ రాజకీయాలు ఎంత నీచమైనటువంటి రాజకీయానికి ఒడికడతా ఉన్నారనేది దయచేసి ప్రజలను కానీ సంఘాలను కానీ ఆలోచించమని చెప్పి మీ ద్వారా నేను కోరుతా ఉన్నా. సినిమాలో వేషాలు వేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో వేషాలు వేస్తున్నాడని ఎమ్మెల్యే సెంట్రల్ వైసీపీ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శించారు. చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేయటం కోసమే పవన్ పార్టీ పెట్టారని ఎద్దేవా చేశారు. జనసేనాని టీడీపీలో కలిపివేయాలని వెల్లంపల్లి హితవు పలికారు. గడప గడపకు కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు 32వ డివిజన్ శాంతినగర్ తదితర ప్రాంతాల్లో స్థానిక వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ సుందర్పాల్, కోఆప్షన్ సభ్యురాలు సుభాష్నితో కలిసి పర్యటించారు. పర్యటనలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రం ఇస్తూ ప్రజలతో మాట్లాడుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా 32వ డివిజన్ను అభివృద్ది పరిచామని తెలిపారు. కొంత డ్రైనేజీ సమస్య ఉందని ప్రజలు తన దృష్టికి తెచ్చారని దీనిని కూడా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. జగనన్న ఇచ్చిన పథకాలు సంక్షేమమే తన గెలుపునకి దోహదపడతాయన్నారు. పవన్ కళ్యాణ్ నిమిషానికి ఒక మాట మాట్లాడతాడని, ఆ రోజు అవసరాన్ని బట్టి మాట్లాడే వ్యక్తి పవన్ కళ్యాణ్ అని విమర్శించారు. సినిమాల్లో వేషాలు వేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో వేషాలు వేస్తున్నాడని విమర్శించారు. ప్రజలకు పవన్ కళ్యాణ్ని చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేయడం కోసమే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టారన్నారు. జనసేనని టీడీపీలో కలిపివేయాలని వెల్లంపల్లి హితవు పలికారు. భాగంగా ఈరోజు ఉదయం నుంచి కూడా 32వ డివిజన్లో మా సుందర్పాల్ గారు ఇన్ఛార్జి, మా కోఆప్షన్ మెంబర్ గారు, అదేవిధంగా మా డిప్యూటీ మేయర్ గారు, ఇతర పార్టీ నాయకులు, స్థానిక పెద్దలు అందరం కూడా ఈ డివిజన్ పర్యటించడం జరుగుతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ డివిజన్ని కోట్ల రూపాయలు పెట్టి అభివృద్ధి చేశారు. ఎందుకంటే లోటస్ ల్యాండ్ మార్క్ కావచ్చు, ఈ యొక్క కాలనీలు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా అభివృద్ధి మార్గంలో చాలా బాగా చేయడం జరిగింది. ఇంకా చిన్న చిన్న డ్రైనేజ్ ఇష్యూస్ ఉన్నాయి, కాలువలు ఒకటి, అవి కొంచెం సరిగ్గా వాటర్ లేకపోవడం, కొంత వాటర్ ఆగిపోతుందని చెప్తున్నారు. వాటన్నిటి కూడా త్వరితగతిన పూర్తి చేస్తామని కూడా చెప్తున్నాము. ప్రజల నుంచి మాత్రం చక్కటి ఆదరణ వస్తుంది. తప్పనిసరిగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావాలని చెప్పని చాలామంది అవతాతలు అయితే కనుక మాకు ప్రతి నెల 1వ తారీఖు ఇంటికి పంపించే పెన్షన్ పంపించే ఎవరున్నారే, ఇంకా మా అబ్బాయి తప్ప మా మనవడు తప్ప అని చెప్పని అందరూ కూడా చాలా బాగా మాట్లాడతారు. కొంతమందికి అమ్మఒడి కొంచెం టెక్నికల్ ఇష్యూస్తో 2-3 అమ్మఒడి రాలేదని చెప్పడం కానివ్వండి, చిన్న చిన్న సమస్యలు తప్ప మేజర్గా ఈ డివిజన్ కానీ ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో కానీ సంక్షేమ పథకాలు కానీ చక్కగా అమలు అవుతున్నాయని చెప్పనే దానికి దాదాపు మేము ఒక 4 రోజుల నుంచి ప్రతిరోజు కూడా పొద్దున ఒక డివిజను, సాయంత్రం డివిజన్ తప్పన మేము వెళ్ళడం జరుగుతుంది. అందరూ కూడా మాకు చక్కటి ఆశీర్వదిస్తున్నారు. 100% జగనన్న చేసిన సంక్షేమం అభివృద్ధి మా గెలుపుకి బాట అవుతుందని చెప్పని, ఏదైతే 175 నియోజకవర్గాల్లో మా నియోజకవర్గం మంచి మెజార్టీతో గెలుస్తుందని మాత్రం పూర్తి విశ్వాసం ఉందని చెప్పని మీ అందరికీ కూడా నేను తెలియపరచుకుంటున్నాను. నేను మళ్ళీ చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ని ఈ 10 సంవత్సరాల్లో ఏం మాట్లాడేదో ఒకసారి మొత్తం ఆయన మాట్లాడిన స్పీచెస్ అని కూడా చూడమని చెప్పండి. నేను కాపుల్లో పుట్టాను, కనీసం కాపులో నన్ను ఆదరించరా అని చెప్పని కాపుల మీటింగ్లో చెప్తాడు. బయటకు వచ్చి నేను కాపును కాదంటాడు. మళ్ళీ మా మిస్సెస్ క్రిస్టియన్ అంటాడు. మళ్ళీ మత మార్పులు జరుగుతున్నాయంటాడు. మాటకి మీటింగ్కి పొంతం లేకుండా మాట్లాడే వ్యక్తే పవన్ కళ్యాణ్. ఏదైనా ఒక మీటింగ్కి ఇంకో మీటింగ్ పొంతం ఉంటుంది అతనికి. ఆ రోజు అవకాశాన్ని బట్టి, ఆ రోజు అవసరాన్ని బట్టి మాట్లాడే వ్యక్తి పవన్ కళ్యాణ్ అన్నమాట. చాలా సంతోషం. ఎందుకంటే ఏ గుమ్మంలోకి వెళ్ళినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పథకాలే మాకు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తా ఉంటే చాలా సంతోషం. దానిలో ఎక్కడన్నా ఇంకా 1-6 ఏదైనా ఇబ్బందులు ఉంటే కూడా అవన్నీ కూడా నోట్ చేసుకోవడం జరుగుతూ ఉంది. దాన్ని సంబంధిత అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఫార్వర్డ్ చేయడం కూడా జరుగుతూ ఉంది. మరి ఏదైతే ఈ శాంతినగర్లో తిరిగినప్పుడు కొంచెం డ్రైన్ మీద, కాలువ మీద మూతలు వేయాలనేటువంటిది చెప్పారు. మరి దాన్ని కూడా సిఈ గారితో మాట్లాడటం జరిగింది. అది కూడా 2-3 రోజుల్లో కూడా పని మొదలు పెడతారని కూడా చెప్పారు. ఎందుకంటే ప్రజల యొక్క ఇబ్బందులు, ప్రజల యొక్క కష్టాలే మా పార్టీ తీర్చేటువంటి విధానంతో ముందుకెళ్తుందని కూడా తెలియజేసుకుంటాను. అలాగే ఇది కాకోకుండా మరి ఈ డివిజన్ స్థాయిలో ఉన్నటువంటి
ఏదైతే లోటస్ సెక్టార్లో ఉన్నటువంటి రోడ్స్ అన్నీ కూడా సుమారుగా 5 కోట్ల రూపాయలు పెట్టే గడప గడప నిధులతో వేసామని అంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మార్కు. కానీ తెలుగుదేశం గొప్పలుగా చెప్పుకునేటువంటి ఎమ్మెల్యే గారు మరి లోటస్లో నేను అది చేశాను, లోటస్లో ఇది చేశానని చెప్తాడు. లోటస్లో నువ్వు అది ఇది చేస్తే మేము 5 కోట్ల రూపాయలు పెట్టి రోడ్లు ఎందుకు వేసామండి? చెప్పేటప్పుడు మనం ఎక్కడ పని చేసామా, మీరు పని చేస్తే పని చేసినట్టు చెప్పుకోండి, తప్పు లేదు. వాళ్ళు మేము గర్వంగా చెప్తా ఉన్నాం, ఈ డివిజన్లోనూ సుమారుగా 18-17 కోట్ల రూపాయల అభివృద్ధి జరిగింది. ఏది విజయవాడ నగరపాలక సంస్థ ఏర్పడిన తర్వాత. ధైర్యంగా చెప్తా ఉన్నాం. లేకపోతే పలానా వీధిలో పలానా రోడ్డు వేసామని చెప్తా ఉన్నాం, లేకపోతే పలానా పార్క్ డెవలప్ చేసామని చెప్తా ఉన్నాం, లేకపోతే కమ్యూనిటీ హాల్ కట్టామని చెప్తా ఉన్నాం. ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి శాంతినగర్ ఫస్ట్ రోడ్ కానీ, ఇక్కడ బస్తార్ నగర్ కానీ, ఇన్నర్ రోడ్స్ మరి ఎప్పుడు లేని విధంగా మరి ఎన్నో సంవత్సరాల నుంచి మిగిలిపోయినటువంటి ఆ పనులు, ఆ కార్యక్రమాలు ఇక్కడ వేయటం జరిగింది. అలాగే లోటస్లో ఎంతో అభివృద్ధి కార్యక్రమంగా రోడ్లు మరి ఒక మోడల్ డివిజన్గా తీర్చిదిద్దడానికి మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసినటువంటి పనులే ఈ నిదర్శనం అని చెప్పేసి చూస్తూ ఉన్నాము. మరి గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో లేనటువంటి ఈ డెవలప్మెంట్ మరి జగన్ ప్రభుత్వంలో జరిగింది. అందరూ కూడా కళ్ళారా చూస్తూ ఉన్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి కూడా, ప్రతి గడపకు కూడా, ఏ ఇంటికి కూడా సంక్షేమం లేదు అనేది లేదు. ప్రతి వాళ్ళు ఒకళ్ళు కూడా అందరూ జగన్ గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకంలో భాగస్తులుగా ఉన్నారు. అందరూ కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా మరి రానున్నటువంటి ఎన్నికల్లో కూడా మరి చంద్రబాబు నాయుడు గారికి కానీ, మరి పవన్ కళ్యాణ్ గారి ముగ్గురు కలిసి మరి అలయన్స్ అయ్యి మరి జగన్మోహన్ రెడ్డి గారికి గట్టి పోటీ ఇవ్వాలంటే మరి ఒక్కళ్ళు ఇవ్వలేకపోతున్నారు. కాబట్టి మరి జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గానే పోటీ చేస్తున్నారు, ఎవరు సపోర్ట్ లేకుండా. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఓడించాలంటే ప్రతి ఒక్కరు కూడా అందరితో అలయన్స్ అయ్యి బరిలోకి దిగుతున్నారు. ఈ ఎల్లో మీడియా తెలుగుదేశం వాళ్ళు కానీ, లేకపోతే ఈనాడు పేపర్ వాళ్ళు కానీ మొన్న పేపర్లో రాశారు. ఏమని రాశారు? అప్పటి నుంచి ఇప్పుడు దాకా అభివృద్ధి లేదు, 32వ డివిజన్ కుండిపడిపోయిందని చెప్పి ఈనాడు పేపర్లో రాశారు. డైరెక్ట్ పేపర్ పేరు చెప్తున్నా. ఈ రోజుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత పార్టీలో కులం లేదు, మతం లేదు, రంగు లేదు, అన్ని కులాలను కలుపుకుంటా, అన్ని పార్టీలను కలుపుకుంటా, అందరి వ్యక్తులను కలుపుకుంటా ఈ రోజున జగనన్న ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరు ఎవరైతే అర్హులు ఉన్నారో అందరికీ న్యాయం చేస్తున్నారు. ఈ రోజుని రోడ్లు ఇంత డెవలప్ చేసి ఒక హైటెక్ సిటీ లాగా, జూబ్లీ హిల్స్ మోడల్ లాగా లోటస్ని తీర్చిదిద్ది 7 కోట్లతో రోడ్లు వేసి కాలువలో కట్టి ఎంత అభివృద్ధి చేస్తుంటే మీ కళ్ళు ఎక్కడికి వెళ్ళి, మీ రాత్రులు ఎక్కడికి వెళ్తున్నాయి? మీరు నిజంగా చూడండి, డిబేట్కి రండి, లేకపోతే ఏం జరుగుతుంది అనేది ఒకసారి వచ్చి చూడండి. డివిజన్లోకి ఎక్కడెక్కడ అభివృద్ధి చేసిందో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఇక్కడ తెలుగుదేశం కార్పొరేటర్ ఉన్నప్పుడు కూడా నిస్వార్థంగా ప్రజలకు మంచి జరగాలన్న ఉద్దేశంతోనే ఈ రోజునే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మల్లాది విష్ణు గారు కానివ్వండి, మా జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, అలాగే వెల్లంపల్లి శ్రీను గారు కానివ్వండి, ఎక్కడ వ్యక్తులను చూడకుండా అభివృద్ధి పదంలో ముందు దూసుకుంటూ వెళ్తున్నాం. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ జెండా రెపరెపలాడటం తథ్యమని ఆ పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ ధీమా వ్యక్తం చేశారు. సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా పరిపాలన అందించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ప్రజలు బ్రహ్మరథం పట్టేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. 175 నియోజకవర్గాల్లోనూ వైసీపీ అభ్యర్థులు అధిక మెజారిటీతో గెలుపొందడం ఖాయమన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా రోటరీ నగర్ కబేలా ఏరియాలో స్థానిక కార్పొరేటర్ మైలవరపు మాధురి లావణ్య, మేయర్ భాగ్యలక్ష్మితో కలిసి వైఎస్ఆర్సీపీ వెస్ట్ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ డివిజన్ పర్యటన చేపట్టారు. కార్యక్రమంలో భాగంగా ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాల వివరాలను వెల్లడిస్తూ కరపత్రాలను అందజేశారు. పర్యటనలో తమ దృష్టికి వచ్చిన స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆసిఫ్, జగనన్న ఆశీస్సులతో విజయవాడ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థిగా డివిజన్లో పర్యటిస్తున్నట్లు తెలియజేశారు. డివిజన్లోనూ వైఎస్ఆర్సీపీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని గుర్తు చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించిన ఘనత చరిత్రలో జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 45వ డివిజన్లో గడప గడప కార్యక్రమాన్ని కార్పొరేటర్ మాధురి లావణ్య గారి ఆధ్వర్యంలో ఈ యొక్క గడప గడప కార్యక్రమాన్ని ప్రతి గడపకి వెళ్ళడం జరుగుతుంది. ప్రతి గడపలో కూడా స్వచ్ఛందంగా ప్రజలు ముందుకొచ్చి మాకు బ్రహ్మరథం పడుతున్నారు. ఇక్కడ ఏదైతే వసతులు ఉన్నాయో ఆ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు అభివృద్ధి కానీ మనం చేసి వెళ్ళి వాళ్ళకి ఓటు అడుగుతున్నాం. ఇక్కడ రోటరీ కాలనీలో గత ప్రభుత్వంలో ఏ ఒక్క
అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ చేయకపోగా వాళ్ళు నానా అవస్థలు పడ్డారు. మరి ఈరోజు జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్పొరేటర్ గారి ఆధ్వర్యంలో మేయర్ గారి సమక్షంలో ఈ యొక్క రోటరీ కాలనీకి రోడ్డు నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. మోకాళ్ళ లోతు నీళ్లు ఉండి నానా అవస్థలు పడ్డామయ్యా. ఈరోజు మేము చాలా ఆనందంగా ఉన్నాం. ఈ రోడ్లన్నీ వేయించారు మా కార్పొరేటర్ గారు, మేయర్ గారు. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే మేమందరం హాయిగా ఉన్నామయ్యా, లేకపోతే చిన్నపాటి వర్షానికే ఇదంతా మునిగిపోయేది అని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అలాగే ఇది ఇక్కడ కొండ ప్రాంతం ఉంది. ఆ కొండ ప్రాంతం కూడా వెళ్ళి ఏదైతే నూతనంగా మెట్లు నిర్మాణం, అలాగే సీసీ రోడ్లు, బీటీ రోడ్లు ఏదైతే ఉన్నాయో అక్కడ వాటర్ ట్యాంకులు కానీ అనేక వసతులు కల్పించి ఈ యొక్క డివిజన్ని మోడల్ డివిజన్గా తీర్చిదిద్దే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ 45వ డివిజన్లో అభివృద్ధి కోసం చిత్తశుద్దితో కృషి చేశామని, స్థానిక కార్పొరేటర్ మాధురి లావణ్య ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ డివిజన్ ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్తున్నట్లు తెలియజేశారు. అభివృద్ధి సంక్షేమం చేపట్టే ప్రజల్లోకి వెళ్లగలుగుతున్నామని పేర్కొన్న మేయర్ రానున్న రోజుల్లో ఓట్ల కోసం పగటి వేషగాళ్లు రానున్నట్లు ఎద్దేవా చేశారు. 5వ డివిజన్ మన మైలవరపు మాధురి లావణ్య గారి వార్డులోన, అలాగే మైలవరపు కృష్ణ గారు, అలాగే మన పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి షేక్ ఆషిఫ్ గారు, అలాగే మన చైర్మన్లు కొటారి గారు, గౌస్ మొబుద్దీన్ గారు, అలాగే మన కార్పొరేటర్ గారు గుడివాడ నరేంద్ర గారు, ఇంకా పార్టీ నాయకులు, డివిజను పెద్దలు, కార్యకర్తలు అందరం ఈరోజు గడప గడపకి మన ప్రభుత్వం అన్న కార్యక్రమం ద్వారా 45వ డివిజన్లోన పర్యటించడం జరుగుతుంది. ఏదైతే 45వ డివిజన్ గతంలో చూడండి, ఇప్పుడు చూడండి, ఎన్ని కోట్ల అభివృద్ధి అన్నది జరిగింది. కొత్తగా లేఅవుట్స్ వేసుకొని ఇల్లులు కట్టుకున్న వాళ్ళకి గత 10 ఏళ్ళగా, 15 ఏళ్ళగా, 20 ఏళ్ళగా ఇక్కడ ఏ రకమైన ఇబ్బందులు పడుతున్నారు. పూర్తిగా రోడ్లు లేక, డ్రైన్లు లేక ఎంత ఇబ్బందికరమైన వాతావరణంలో ఇంతవరకు ఉన్నారో. అలాగే కబేలా మనకి ఎన్నో ఏళ్ళ నుంచి, గత 50-60 ఏళ్ళ నుంచి ఇక్కడ కబేలా అన్నది మనకు ఒకటి నిర్వహించడం జరుగుతుంది. దీనికి కూడా అతిగతి లేకుండా, ఏ రోజు అభివృద్ధికి నోచుకోకుండా ఉండడం జరిగింది. డివిజన్ కార్పొరేటర్ మాధురి లావణ్య మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గెలుపు కోసం చిత్తశుద్దితో కృషి చేస్తున్నట్లు తెలియజేశారు. 45వ డివిజన్ 136, 37 సచివాలయాల ప్రాంతాలన్నీ కూడా గడప గడప మన ప్రభుత్వం ద్వారా ఆసిఫ్ గారిని ముందు పెట్టుకొని మొత్తం అంతా జరిగిన అభివృద్ధి కళ్ళకు కట్టినట్టుగా ప్రజలు అంతగా 10-15 సంవత్సరాల ముందు పడ్డ ఇబ్బందులే కానివ్వండి, ఇప్పుడు మన గవర్నమెంట్కి కానీ, అదే నా ఎలక్షన్ తర్వాత మేయర్ గారి సపోర్ట్తో చేయించిన సీసీ రోడ్సే కానివ్వండి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, వాటర్ పైప్ లైన్స్, సైడ్ డ్రైన్స్ ప్రతి ఒక్కటి కూడా మేము వాళ్ళకి చూపించి, మేము చేసిన డెవలప్మెంట్ చూపించి ఓట్లు అడగడం జరుగుతుంది ఇప్పుడు. అంతేకాకుండా వాళ్ళకు వస్తున్న సంక్షేమాలు వాళ్ళే చెప్పడం, వాళ్ళ నోటి ద్వారానే వింటూ, ఎక్కడైతే 1-2 ఉన్న ఇబ్బందులు కూడా తెలుసుకొని అవి మేము అవి క్లియర్ చేయడానికే ప్రతి ఒక్కళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా గ్యాదర్ చేయడం జరుగుతుంది. సో దీనికి అంతా కూడా సపోర్ట్ చేస్తూ ప్రజలకి ఇంకా రానున్న కాలంలో కూడా ఏ రకమైన ఇబ్బందులు ఉన్నా సరే మా దగ్గరికి రండి, మమ్మల్ని డైరెక్ట్గా అప్రోచ్ అవ్వండి. ఎందుకంటే గతంలో లాగా కాదు, ఎలక్షన్స్ ముందు వచ్చి ఎలక్షన్ తర్వాత నుంచి కనిపించడం కాదు. ఇప్పుడు గడప గడప అనే కార్యక్రమం పెట్టడం, మేము ప్రజల ముందుకు వెళ్ళడం, ఎమ్మెల్యే గారు వాళ్ళు వస్తున్నారని చెప్పేసి ఆ ముందుగానే మేము కూడా ఇవన్నీ పనులు పట్టించుకొని దగ్గరుండి చూసుకోవడం, ఇవన్నీ మేము దగ్గరుండి చేయించుకోవడం వల్ల పనులు అనేవన్నీ కూడా ఎక్కడెక్కడ ఎంత జరుగుతున్నాయని మాకు పూర్తి అవగాహనతో జరుగుతున్నాయి. తమ ప్రభుత్వం శంకుస్థాపనలు, శిలాఫలకాలకు పరిమితం కాలేదని, ప్రారంభోత్సవాలతో ప్రజలకు ప్రజాసేవలు అందిస్తున్నామంటూ పేర్కొన్నారు విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి. గత ప్రభుత్వం అమరావతి అభివృద్ధి పేరిట విజయవాడ అభివృద్ధిని గాలికి వదిలేసిందని విమర్శించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టి పూర్తి చేయటం జరుగుతుందని మేయర్ ధీమా వ్యక్తం చేశారు. 15వ ఆర్థిక సంఘం నిధులు సుమారు 3.5 కోట్ల వ్యయంతో నిర్మించనున్న భవానీపురం వెంకటేశ్వరరావు పౌల్ట్రీ రోడ్డు నిర్మాణ పనులకు విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, పశ్చిమ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్, 41వ డివిజన్ కార్పొరేటర్ ఇర్ఫాన్, 42వ డివిజన్ కార్పొరేటర్ పగిడిపాటి చైతన్యరెడ్డి, 43వ డివిజన్ కార్పొరేటర్ బాపతి కోటిరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మేయర్ రాయన భాగ్యలక్ష్మి, విజయవాడ నగర అభివృద్ధి కోసం కోట్లాది రూపాయల నిధులను ఖర్చు చేసి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలియజేశారు. ఈ క్రమంలోనే 41, 42, 43 డివిజన్ల పరిధిలోని భవానీపురం వెంకటేశ్వరరావు ఫౌండరీ రహదారి నిర్మాణ పనులకు 3.5 కోట్ల రూపాయల నిధులను కేటాయించడం జరిగిందని తెలియజేశారు. తమ ప్రభుత్వం శిలాఫలకాలకు, శంకుస్థాపనలకు పరిమితం కాలేదని, తన హయాంలోనే ప్రారంభోత్సవాలను చేస్తున్నట్లు ధీమా వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విజయవాడ పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి కోసం 100 కోట్ల రూపాయల నిధులను విడుదల చేశారని, ఈ క్రమంలోనే నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో సీసీవీటీ రోడ్ల నిర్మాణంతో పాటు యూజీడీ పనులు చేపట్టడం, డ్రింకింగ్ వాటర్ సదుపాయం కల్పించడం జరుగుతుందని తెలియజేశారు. ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి అందించబట్టే రాబోయే ఎన్నికల్లో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ప్రజలే చెబుతున్నారని తెలియజేశారు. 41వ డివిజన్ కార్పొరేటర్ ఇర్ఫాన్, 42వ డివిజన్ కార్పొరేటర్ చైతన్యరెడ్డి మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వాలు తమ డివిజన్ల అభివృద్ధిని గాలికి వదిలేశాయని విమర్శలు చేశారు. తమ హయాంలో డివిజన్లలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంతో పాటు అర్హులైన లబ్దిదారులకు సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు తెలియజేశారు. అదేవిధంగా ప్రజా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వెంకటేశ్వర ఫౌండరీ రోడ్ అనే రోడ్డు శంకుస్థాపన చేయడం జరిగింది. 3,05,00,000 రూపాయలతో ఈ యొక్క బీటీ రోడ్ని శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది. మరి గత ప్రభుత్వంలో కూడా చూసాం, అన్ని చోట్ల శిలాఫలకాలే కానీ ఏది కూడా ఆ ఒక శిలాఫలకాలు శంకుస్థాపనలు చేసేయడం, ఆ ఒక వచ్చే నిధుల్ని పక్కదోవ పట్టించేసి వాళ్ళ సొంత నిధులుగా వాడుకొని ఉన్నారే తప్ప ఏ ఒక్కడి అభివృద్ధి చేసిన పాపన పోలేదు. విజయవాడ మొత్తం వాళ్ళు దారి మళ్లించుకున్నారే కానీ నిధుల్ని ఏ ఒక్క అభివృద్ధి చేయడం లేదు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అనేక డివిజన్ల వారీగా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ చూసినా సరే బీటీ రోడ్లు, సీసీ రోడ్లు నిర్మించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అన్ని అభివృద్ధి కానీ సంక్షేమం కానీ పరుగులెడుతుందని చెప్పేసి దీనికి నిదర్శనమే ఈ యొక్క బీటీ రోడ్ని ఇక్కడ నుంచి మొదలుపెట్టుకొని, ఐరన్ యార్డ్ నుంచి మొదలుపెట్టుకొని మెయిన్ హైవేకి, హైదరాబాద్ హైవేకి వెళ్ళే దిశగా 900 మీటర్లు రోడ్డు అంటే అసలు మామూలు విషయం కాదు. త్వరగా ఈ యొక్క రోడ్డును పూర్తి చేసి ఏదైతే ప్రజలకు హామీలు ఇచ్చామో ఆ హామీలు నెరవేర్చి మేము ప్రజలతో మమేకమై మేము ప్రజల వద్దకు వెళ్ళి మేము ఓటు అడుగుతాం. మన విజయవాడ నగరం పశ్చిమ నియోజకవర్గంలో గొల్లపొడి ప్రాంతంలోన మనకి 41, 42, 43 3 డివిజన్లకు గాను 3 డివిజన్లు కలిపి ఇక్కడ మనకి వెంకటేశ్వర ఫౌండరీ రోడ్డు అన్నది మనకి ఉండడం జరిగింది. దీన్ని డస్ట్ ఫ్రీ రోడ్డు కింద ఫైనాన్స్ కమిషన్లోన 3,05,00,000 వ్యయంతో ఈరోజు మనం బీటీ హాట్ మిక్స్ లేయర్ అండ్ విత్ మనకి ఫ్లేవర్ బ్లాక్స్ తోటి డస్ట్ ఫ్రీ రోడ్ అన్నది మనం వేసుకోవటం జరుగుతుంది. ఇది 900 మీటర్ల రోడ్డు అన్నది చాలా పెద్ద రోడ్డు. ఇక్కడి నుంచి మొదలు పెడితే మనకి ఆ చివరి వరకు 900 మీటర్ల రోడ్డు అంటే చిన్న విషయం కాదు. ఈరోజు మనకి డస్ట్ ఫ్రీ జోన్లో మన విజయవాడ నగరం 4 స్టార్ రేటింగ్ తెచ్చుకోవడమే కాకుండా రాబోయే కాలంలో కూడా పూర్తిగా డస్ట్ ఫ్రీగా మనం చేసుకోవటానికి మన ఫ్లేవర్ బ్లాక్స్తో ఎక్కడికక్కడ మనం చూస్తూనే ఉన్నాం. ప్రతి ఒక్క రోడ్డు వేయటమే కాదు, చుట్టుపక్కల మనం ఫ్లేవర్ బ్లాక్స్ కూడా వేసుకొని ఎండ్ టు ఎండ్ రోడ్లు కూడా మనం వేసుకోవటం జరుగుతుంది. మన గౌరవ మేయర్ రాయన్ భాగ్యలక్ష్మి గారి ఆధ్వర్యంలో మన వెంకటేశ్వర ఫౌండరీ మరియు 41, 42, 43 డివిజన్లకు అనుసంధానంగా ఉన్నటువంటి మరియు ఎదురుగా హోల్సేల్ మార్కెట్ కూడా ఉంది, మహాత్మా గాంధీ హోల్సేల్ మార్కెట్. ఇక్కడ ఎక్కువగా రద్దీగా ఉండే రోడ్డు ఇది. అంటే ఎక్కువగా చుట్టూ మన బీటీ రోడ్డే ఉంది, అటుపక్క ఇటుపక్క బాగా డస్ట్ ఉండటం వల్ల డస్ట్ ఫ్రీ, పొల్యూషన్ ఫ్రీ వాళ్ళ ద్వారా ఆధ్వర్యంలో అటుపక్క ఇటుపక్క చక్కటి ఫ్లవర్ బ్లాక్స్ మరి మధ్యలో బీటీ రోడ్డు కూడా 3 కోట్ల వ్యయంతో ఈరోజు శంకుస్థాపన చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినట్టు ఆసిఫ్ గారు పాల్గొన్నారు. మా కార్పొరేటర్ చైతన్య గారి ఆధ్వర్యంలో ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ రోడ్డు త్వరలో పూర్తయి ప్రజలకు అందుబాటులో ఉంటుందని నా ఆశ. 41, 42, 43 3 డివిజన్లకి గాను అనుసంధానంగా ఉండేటువంటి మరి మన గొల్లపూడి బైపాస్ రోడ్డు మీద మార్కెట్ యార్డ్కి ఉన్నటువంటి రోడ్డుని ఈరోజు డస్ట్ ఫ్రీ రోడ్డుగా చేసుకోవడానికి మరి గతంలో ఎప్పుడో వేసినటువంటి బీటీ రోడ్డు ఉందండి అక్కడ. మరి ఆ రోడ్డుని ఈరోజు ఎండ్ టు ఎండ్ బీటీ రోడ్డు వేస్తే ఎక్కువ రద్దీగా లారీలు తిరిగేటువంటి మరి మార్కెట్ యార్డ్ ఉంది కాబట్టి ఎప్పుడు కూడా లారీలు తిరిగేటువంటి బాగా బిజీ రోడ్డు ఇది. దానివల్ల విపరీతమైనటువంటి పొల్యూషన్ ఇదవుతూ ఉంది, డస్ట్ వస్తూ ఉంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన పార్టీ అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు టీడీపీ మైనారిటీ నేత ఎంఎస్ బేగ్ మీడియాకు తెలియజేశారు. అధిష్టానం మేరకు పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తానన్న ఆయన పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ, జనసేన విజయం కోసం చిత్తశుద్ధితో పనిచేయనున్నట్లు వెల్లడించారు.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం టీడీపీ ఆధ్వర్యంలో బాబు రావాలి రాష్ట్రం బాగుపడాలి నినాదంతో చిట్టినగర్ శ్రీ కొత్తమ్మవారి దేవస్థానంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆ పార్టీ మైనారిటీ నేత ఎంఎస్ బేగ్ ఆధ్వర్యంలో అమ్మవారికి 101 టెంకాయలను మొక్కులుగా చెల్లించి చంద్రబాబు, జనసేన, టీడీపీ ప్రభుత్వాలు అధికారంలోకి రావాలంటూ వేడుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఎంఎస్ బేగ్ రాష్ట్రానికి పట్టిన పీడ వదలాలని, ప్రజల భవిష్యత్తు బాగుండాలని, రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన నాయకత్వం పట్టం కట్టాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ 5 ఏళ్లలో రాష్ట్రంలోని మట్టి, ఇసుక, ఖనిజ సంపదలతో పాటు పన్నుల రూపాలలో ప్రజాధనాన్ని అడ్డగోలుగా దోచుకున్న జగన్ ప్రభుత్వానికి చరమగీతం పాడాలని ప్రజలకు పిలుపునిస్తున్నట్లు తెలియజేశారు. టీడీపీ, జనసేన పార్టీలను బలపరిచి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయటమే లక్ష్యంగా పశ్చిమ నియోజకవర్గంలో పనిచేస్తున్నట్లు వెల్లడించారు. పార్టీ అధిష్టానం ఆదేశాలతో పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ, జనసేన గెలుపుకు కృషి చేస్తామంటూ స్పష్టం చేశారు. వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యం మనమందరం కూడా గత వారం 10 రోజుల నుంచి చూస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా కలిసి కేంద్రంలో ఉన్న బీజేపీతో పొత్తుతో ముందుకు నడవాలని చెప్పి ఒక కార్యాచరణతో ముందుకెళ్తున్న నేపథ్యంలో ఇలాంటి తరుణంలో ప్రజలు ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలని చెప్పి కోరుకున్న ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా యావత్తు తెలుగు ప్రజలందరూ కూడా ముందుకొచ్చి ఒక మంచి రాష్ట్రం, మంచి భవిష్యత్తు ఉండాలి అని చెప్పి వాళ్ళందరూ కూడా ఈ యొక్క కూటమిని మద్దతు తెలుపుతుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దండగులు మీరందరూ కూడా చూశారు. మొన్న ఏబిఎన్ అలాగే ఈటీవీ వీళ్ళందరూ పాత్రికేయుల మీద కూడా దాడులు చేస్తూ ఒక భయాందోళనకు గురి చేసే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది. అంటే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం చచ్చిపోయి ఇక 4th ఎస్టేట్గా ఉన్న మీడియాని కూడా పూర్తిగా అణగదొక్కాలని చెప్పి నడుస్తున్న ఈ జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఈరోజు అందరూ కూడా తరిమి కొడటానికి సంసిద్ధంగా ఉన్నారని చెప్పడానికి ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నగరాల బీసీ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నూతన చైర్మన్ పోతిన శ్రీనివాసరావు ప్రమాణ స్వీకార మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. నగరాల కులస్తులు, బీసీ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సభ్యులు ఆయనను సత్కరించి అభినందనలు తెలియజేశారు. తనకు అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పార్టీ నేతలకు రుణపడి ఉంటానని, తనకు ఇచ్చిన బాధ్యతను తూచా తప్పకుండా నిర్వర్తిస్తానని చైర్మన్ పోతిన శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నగరాల బీసీ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నూతన చైర్మన్గా పోతిన శ్రీనివాసరావు నియమితులైన సందర్భంగా చిట్టినగర్లోని నగరాల సీతారాముల కళ్యాణ మండపం నందు శ్రీనివాసరావు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి పురోహితుల చేత ఆశీర్వచనాలు అందుకున్నారు. దర్శన అనంతరం నగరాల కళ్యాణ మండపం కమిటీ సభ్యులు ఆయన్ను సత్కరించి ఆశీర్వచనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో నగరాల దేవస్థానం కార్యదర్శి మరుపిళ్ల హనుమంతరావు మాట్లాడుతూ పోతిన శ్రీనివాసరావు మధురవాడ ముద్దుబిడ్డ అని, ఆయన పార్టీకి అనేక సేవలు చేశారని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నగరాల బీసీ కార్పొరేషన్ నూతన చైర్మన్గా పోతిన శ్రీనివాసరావును ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నియమించినందుకు పార్టీకి నేతలు కృతజ్ఞతలు తెలిపారు. ఆయనకు నగరాలు వెనుదండుగా నిలుస్తారని అన్నారు. అనంతరం విజయవాడ గొల్లపూడి బైపాస్ రోడ్లో బీసీ భవన్ నందు పోతిన శ్రీనివాసరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నగరాల బీసీ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నూతన చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయనకు బీసీ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సభ్యులు గజమాలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. అనంతరం పోతిన శ్రీనివాసరావు మాట్లాడుతూ తనకు నగరాల బీసీ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్కు, పార్టీ నేతలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. తనను గుర్తించిన నగరాలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. నాకు కొంచెం ఫోన్ కింద దించు. ప్రమాణపత్రం. పోతిన శ్రీనివాసరావు అనే నేను ఆంధ్రప్రదేశ్ నగరాల సంక్షేమ మరియు అభివృద్ధి సంస్థ చైర్మన్గా నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, ఆంధ్రప్రదేశ్ నగరాల సంక్షేమ మరియు అభివృద్ధి సంస్థ యొక్క విధి విధానాలను, నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణతో, శక్తితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా ఆంధ్రప్రదేశ్ నగరాల సంక్షేమ మరియు అభివృద్ధి సంస్థ యొక్క మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వ విధి విధానాలు అమలు చేస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.
ఎంతగా ఆహ్వానించిన అమ్మవారి టెంపుల్ డైరెక్టర్స్కి, పెద్దల అందరికీ, మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల పథకంలో 100కి 99% పథకాలు ఇచ్చి కులమత భేదం లేకుండా ప్రతి ఒక్కరికి అన్ని సంక్షేమ పథకాలు అందించి, అలాగే 56 కులాలు ఉన్నాయని ఎవరికి కూడా తెలియదు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాగానే మహిళలందరికీ ఎక్కువ పెద్ద పెట్టడం జరిగింది. మరి అన్ని కార్పొరేషన్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్రతి కులానికి కార్పొరేషన్ చైర్మన్ మ్యాక్సిమం 90% లేడీస్కి ఇవ్వడం జరిగింది, మహిళలకు ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు మధురవాడలో నా పేరు పోతున్న శ్రీనివాసరావు, GMC 7వ వార్డు ప్రెసిడెంట్గా ఉంటున్నాను. పార్టీ పెట్టిన కంచి నేను పనిచేసి సేవ చేస్తున్నాను కార్యక్రమం అన్నింటిలో. మరి గవర్నమెంట్ రాజశేఖర్ మన జగన్మోహన్ రెడ్డి గారు నన్ను గుర్తించి, మరి సుబ్బారెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి 3 జిల్లా కోఆర్డినేటర్ సుబ్బారెడ్డి గారు, పెద్దలు మరి మాజీ మంత్రివర్యులు, మరి భీమిని శాసనసభ్యుని ఎమ్మెల్యే గారు, మా గురుగారు అయినటువంటి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ గారు కూడా ఎంతో మరి నాకు కష్టపడే వ్యక్తికి మనం ఇవ్వాలని నన్ను గుర్తించి, మరి ఈరోజు నాకు ఈ బీసీ కార్పొరేషన్ చైర్పర్సన్ నాకు ఇవ్వడం జరిగింది. దీనిలో మరి నా సాధ్యమైనంత వరకు నగరాలందరి దగ్గర వన్నీ తెచ్చుకుంటానని, ప్రతి ఒక్కరి దగ్గర పిలిస్తే పలికే వ్యక్తిగా నేను తిరుగుతానని, మంచి పేరు తెస్తానని, మరి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మంచి పేరు తెచ్చి మన నగరాల తరపున మంచి పేరు తెచ్చిస్తానని కోరుకుంటున్నాను. మరి ఈరోజు పోతున్న శ్రీనివాసరావు గారు మరి మధురవాడ ముద్దుబిడ్డ, ఎన్నో రకాల సేవలు అందించి ఆ పార్టీకి మరి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ గారు కూడా మా నగరాల తరపున కూడా వారికి శుభాకాంక్షలు చెప్తున్నాం. ఎందుకంటే ఈ పార్టీ గుర్తించి నగరాల బీసీ కార్పొరేషన్ చైర్మన్గా మరి శ్రీనివాసరావుని వేయడం కూడా ఉన్న ఉత్తరాంధ్రతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాలో ఉన్న నగరాలందరూ కూడా ఎంతో హర్షించాం. మంచి వర్కరు, ఒక పేరున్న వ్యక్తి అయినా మరి మధురవాడికే వెన్ను తెచ్చిన వ్యక్తి. అలాగే మా హనుమంతరావు కూడా మాజీ కార్పొరేటర్ గారు, వీళ్ళందరూ కూడా అన్నదమ్ముల్లాగా వారందరూ కూడా ఎంతో పేరు తెచ్చారు పార్టీకి. వారు ఈ చైర్మన్ అవడం వల్ల ఏంటంటే ఈ రాష్ట్రంలోనే కాదు తెలంగాణలో ఉన్న నగరాలందరూ కూడా చాలా హర్షించారు. మరి అటువంటి మహానుభావుడు ఇంకా ముందు ఇంకెన్నో పదవులు చేపట్టాలని చెప్పి ఆ చిట్నగర్ అమ్మవారి గుడి దేవస్థానం తరపున అమ్మవారి ఆశీస్సులు ఉండాలి. అలాగే మా పెద్దలు లింగిపిల్లి అప్పారావు గారు, పిల్ల శ్రీనివాస్ గారి నాయకత్వంలో మరి ఈరోజు ఫస్ట్ అమ్మవారిని దర్శించుకొని అక్కడ ప్రమాణ స్వీకారం చేయడం కూడా చాలా అదృష్టం. ఈ దేవస్థానం వచ్చిన వాళ్ళందరూ కూడా ఎంతో ముందు ఇక్కడికి వచ్చిన తర్వాతే ప్రమాణ స్వీకారం కానీ నామినేషన్ కానీ వేయడం ఎంతో జరుగుతుంది. సత్యమైన తల్లి మరి శ్రీనివాసరావు గారిని కూడా నిండు నూరేళ్ళు భార్యాభర్తలు అందరూ కూడా ఉండాలి. మరి నగరాలకి మరి ఆ పెద్దలు మరుపుల చిట్టి, పోతుల చిన్న, మరి సన్యాసరావు గారు, అలాగే తమ్మిన పోతరాజు గారు, మరి వారి ఆశీస్సులు, అక్కడున్న పెద్దలు దివంగతులు మరి నాయుడు బాబు గారు, అక్కడున్న పెద్దలు అందరూ కూడా నగరాల ఆశీస్సులు తీసుకొని వారి అడుగుజాల్లో నడుస్తారని చెప్పి రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ వారి ఆర్థిక సహకారంతో ఆంధ్ర హాస్పిటల్స్ లో గత 5 ఏళ్ల నుంచి అనేక గుండె శస్త్రచికిత్సలు చేస్తున్నట్లు ఆంధ్ర హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పివి రామారావు తెలియజేశారు. 132 గుండె ఆపరేషన్లు ఆంధ్ర హార్ట్ అండ్ బ్రెయిన్ హాస్పిటల్లో విజయవంతంగా చేశామని తెలియజేశారు. ఈసారి 76 మంది పిల్లల గుండె సర్జరీలు చేయడానికి 66 లక్షల రూపాయలు రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ ఆర్థిక సహకారం అందిస్తోందని తెలిపారు. విజయవాడలోని ఆంధ్ర హాస్పిటల్స్ హార్ట్ అండ్ బ్రెయిన్ ఇన్స్టిట్యూట్లో రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ, ఆంధ్ర హాస్పిటల్స్ సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు. రోటరీ అంతర్జాతీయ సంస్థ సమకూర్చిన నిధులతో 76 మంది పేద పిల్లలకు గుండె శస్త్రచికిత్సల ప్రాజెక్టును ప్రారంభించారు. ప్రాజెక్టు చైర్మన్ డాక్టర్ జీవీ మోహన్ ప్రసాద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రోటరీ జిల్లా గవర్నర్ రావూరి సుబ్బారావు, రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ అధ్యక్షులు డాక్టర్ కంచర్ల రవికుమార్, కార్యదర్శులు ఆర్ఎస్వివి రామారావు, క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ఆంధ్ర హాస్పిటల్ సహకారంతో రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ 65,22,873 వ్యయంతో నిరుపేద పిల్లలకు 76 గుండె శస్త్రచికిత్సలు నిర్వహించనుందని వారు పేర్కొన్నారు.
గత 19 సంవత్సరాల నుండి వైద్య రంగంలో ముఖ్యంగా పేదవారికి అనేక సేవలను అందిస్తున్న ఆంధ్ర హాస్పిటల్స్ ఈ ప్రాజెక్టు కింద పేద పిల్లలకు అతి తక్కువ ఖర్చుతో గుండె శస్త్రచికిత్సలు చేయడానికి ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చడంలో ప్రధాన పాత్ర పోషించిన రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ సభ్యుడు, ఈ ప్రాజెక్టుకు కరిణి చంటిరాజు కుమారుడు కరిణి హోమ్ ప్రైమరీ కాంట్రాక్ట్ పర్సన్ గాను, జి భానుప్రకాష్ సెకండరీ కాంట్రాక్ట్ పర్సన్ గాను వ్యవహరిస్తున్నారన్నారు. ఆంధ్ర హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పివి రామారావు మాట్లాడుతూ గత 8 సంవత్సరాల నుంచి ఆంధ్ర హాస్పిటల్స్ లో 4,000 వరకు పిల్లల గుండె సర్జరీలు మరియు ఇంటర్వెన్షన్స్ చేశామన్నారు. అతి క్లిష్టమైన గుండె జబ్బులకు కూడా ఆపరేషన్లు విజయవంతంగా చేశామని ఈ సందర్భంగా తెలియజేశారు. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ సహకారంతో ఇన్ అసోసియేషన్ విత్ ఆంధ్ర హాస్పిటల్స్ తో కలిసి దాదాపుగా గత 5 సంవత్సరాల నుంచి వాళ్ళ ఆర్థిక సహాయంతో మనం నెంబర్ ఆఫ్ సర్జరీస్ చేయటం, గుండె సర్జరీస్ చేయటం జరిగింది. ఇప్పటి వరకు దాదాపుగా 132 గుండె ఆపరేషన్లు రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ సహకారంతో ఆంధ్ర హాస్పిటల్స్లో చిల్డ్రన్స్ బ్రెయిన్ ఇన్స్టిట్యూట్, హార్ట్ అండ్ బ్రెయిన్ ఇన్స్టిట్యూట్లో సర్జరీస్ విజయవంతంగా చేశాము విత్ ఆల్మోస్ట్ 100% రిజల్ట్. సో దానికి మెయిన్ ఇనిషియేషన్ చంటి రాజు గారని, ఆయన ఇప్పుడు మన మధ్యలో లేరు, ఆయన స్వర్గస్థులయ్యారు. ఆయన ఇనిషియేషన్తో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. దాని తర్వాత సభ్యులందరూ స్టార్టింగ్ ఫ్రమ్ రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ ప్రెసిడెంట్ కానీ, సెక్రటరీ కానీ, ఇతర సభ్యులు కానీ, డిస్ట్రిక్ట్ గవర్నరు, తర్వాత ఈ ప్రాజెక్ట్కి, ఈ పర్టికులర్ ప్రాజెక్ట్కి చైర్మన్ డాక్టర్ మోహన్ ప్రసాద్ గారు, తర్వాత సుబ్బారావు గారు, రవికుమార్ గారు, రామారావు గారు, వీళ్ళందరూ కలిసి ఇది ఎలా అయినా ప్రాజెక్ట్ ఇలా తీసుకురావాలి, ఆంధ్ర హాస్పిటల్స్ చాలా మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. దీనిలో భాగంగా మాకు డిసీజ్ ప్రివెన్షన్ అండ్ ట్రీట్మెంట్ కింద ఈ విభాగంలో నాట్ ఓన్లీ గివింగ్ వాట్ ఎవర్ ద ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ టుడే బై డాక్టర్ రామారావు గారు, వీఆర్ ఆల్రెడీ గివింగ్ సో మెనీ అదర్ ఎక్విప్మెంట్ ఇన్ ద గవర్నమెంట్ హాస్పిటల్స్. ఆల్సో ఈ బెడ్స్ కానివ్వండి, ఫ్యాన్స్ కానివ్వండి, ఇలాంటి చిన్న చిన్న ఎక్విప్మెంట్లు కూడా ఇస్తూ ఉంటాం మేము. ఇలా కాకుండా ఈ మధ్యకాలంలో నున్నలో ఇదే చంటిరాజు గారు కంటి ఆసుపత్రికి కావాల్సింది కూడా ఎక్విప్మెంట్ ప్రాజెక్ట్ రూపేణ తీసుకొచ్చారు. అలానే ఇదే హాస్పిటల్లో మళ్ళీ ఆంధ్ర హాస్పిటల్లోనే మదర్ మిల్క్కి బ్యాంకు కూడా మనము ఎస్టాబ్లిష్ చేసి ఇనాగ్రేట్ చేయబోతున్నాము. అలానే ఉయ్యూరు హాస్పిటల్ మీకు అందరికీ ఐడియా ఉంటుంది, ఉయ్యూరు సర్వీస్ ట్రస్ట్ ద్వారా కంటి రెటీనా ఇవన్నీ ఆపరేషన్ చేసేది. ఇట్లానే మాకు బ్లడ్ బ్యాంక్స్ కాకినాడలో కానివ్వండి, పెద్దాపురంలో కానివ్వండి, లేకపోతే విజయనగరంలో కానివ్వండి, వైజాగ్లో కానివ్వండి, ఇక్కడ కూడా విజయవాడలో కూడా మేము రెడ్ క్రాస్ ద్వారా నడుపుతున్నాము. ఇలాంటివన్నీ కూడా మేము రోటరీ తరఫున మరి సహాయ సహకారాలు అందిస్తూ గ్లోబల్ గ్రాంట్స్ అనే పద్ధతిలో మేము ఇలాంటివన్నీ చేసుకొస్తున్నాము. ఈ మధ్యకాలంలో మేము ఈ నాట్ ఓన్లీ ఈ డిసీజ్ ప్రివెన్షన్, సో మెనీ అదర్ ఏరియాస్ ఆఫ్ ఫోకస్లో ఎన్విరాన్మెంట్ మీద హైయెస్ట్ ఫోకస్ ఇస్తున్నాము. ప్లాస్టిక్ రీసైక్లింగ్ కానివ్వండి, లేకపోతే చెట్లు నడిచడం, పార్క్స్ అడాప్షన్, ఇవన్నీ కూడా తీసుకొస్తున్నాం. జస్ట్ ఇన్ఫర్మేషన్ మీకు. ఆ తర్వాత మెడికల్ ఫీల్డ్లోనే ఇంకొక ముఖ్య అంశం ఏంటంటే మెంటల్ హెల్త్ మీద అవేర్నెస్ తీసుకొస్తున్నాము. ఈ సంవత్సరం మాకు ప్రాముఖ్యత ఇచ్చిన మా ఆర్ఐ ప్రెసిడెంట్ గార్డెన్ మెక్నాలీ గారు మాకు దాని మీద ప్రాముఖ్యత ఇచ్చారు. మనం ఎలా అయితే ఫిజికల్ బాడీ మీద ప్రతి ఒక్క క్యాంప్స్ కడుతుంటామో, లైక్ డయాబెటిక్ క్యాంప్ అని, ఐ క్యాంప్ అని, డెంటల్ క్యాంప్ అని పెడుతున్నామో, మైండ్ సంబంధించి మెంటల్ అవేర్నెస్ కూడా మీరు క్రియేట్ చేయమని మాకు ప్రోత్సాహం ఇవ్వడం జరిగింది. మేము అన్ని చోట్ల కూడా ఈ యొక్క అవేర్నెస్ క్రియేట్ చేస్తూ పర్టికులర్గా సూసైడల్ టెండెన్సీ నుంచి బయటపడాలి స్టూడెంట్స్ అనే దాని గురించి కూడా అవేర్నెస్ తీసుకొస్తూ ముందుకెళ్తున్నాము. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాంగ్రెస్ చేపట్టిన మెగా డిఎస్సీ తీవ్ర ఉద్రిక్తత, అనుమతులు లేవంటూ కాంగ్రెస్ నేతలను ఎక్కడికక్కడ అడ్డుకున్న పోలీసులు, ఉండవల్లి వద్ద షర్మిలని అరెస్టు చేసి మంగళగిరి పోలీస్ స్టేషన్ కి తరలింపు. విజయవాడలో టీడీపీ జనసేనల సమన్వయ సమావేశం. ఈ నెల 28న పత్తిపాడులో ఇరు పార్టీల తొలి భారీ బహిరంగ సభకు సన్నాహాలు. హాజరు కానున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్. మిలాన్ 2024లో అబ్బురుపరుస్తున్న నావీ వైమానిక విన్యాసాలు. ఈ నెల 27 వరకు కొనసాగనున్న 50 దేశాలకు చెందిన నావికా విన్యాసాలు.
పశ్చిమ టీడీపీ టీం ఆధ్వర్యంలో బాబు రావాలి రాష్ట్రం బాగుపడాలంటూ చిట్టినగర్ మహాలక్ష్మి గుడిలో 101 టెంకాయల మొక్కులు చెల్లింపు. పార్టీ అధిష్టానం ఆదేశం మేరకు నడుచుకుంటానన్న టీడీపీ మైనారిటీ నేత ఎంఎస్ బేగ్. ముప్పై 32వ డివిజన్లో గడప గడపకు కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ సెంట్రల్ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ చంద్రబాబు నాయుడిని సీఎం చేయడానికి పవన్ కళ్యాణ్ జనసేన స్థాపించారంటూ ఎద్దేవా. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.